ముందుగా ఒక ప్రాణం తీసిన పోలీస్ పంచాయతీ అనే వార్త చదువుదాం. తాడిపత్రి దగ్గర జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు పంచాయతీ బంగారు వ్యాపారి ఉసురు తీసింది. పట్టణంలోని మెయిన్ బజార్లో బర్కత్ జ్యువెలరీ షాప్ యజమాని చిన్న గౌసుల్లా పోలీస్ స్టేషన్ ఎదుటే శుక్రవారం సైనైడ్ దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు 4 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన రఫీ పూలహజీ వారి వాళ్ళ అవసరాల కోసం పట్టణంలోని ప్రైవేట్ బంగారు నగల ఫైనాన్స్ సంస్థలో బంగారం కుదవబెట్టి నగదు తీసుకున్నారు. 2 ఏళ్లు గడుస్తున్న నగలు విడిపించుకోపోగా అదే ఫైనాన్స్ సంస్థలో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న జిలాన్ రఫీ పూలహాజీల స్నేహితుడి ద్వారా నగలు బయటికి తెప్పించేశారట. వాటిని జిలాన్ ద్వారా బర్కత్ జ్యువెలరీ షాప్ యజమాని చిన్న గౌసుల్లాకి అమ్మేశారట. తద్వారా వచ్చిన నగదుతో జిలాన్ పట్టణం వదిలి పరారయ్యాడట. వారం క్రితం జిలాన్ కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఉన్నాడని తెలుసుకున్న రఫీ పూలహాజీలు అక్కడికి వెళ్ళి జిలాన్ని తాడిపత్రికి తీసుకొచ్చారట. వాళ్ళు బంగారం దుకాణానికి వెళ్ళి 2 ఏళ్ల క్రితం బంగారం అమ్మి డబ్బులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారట. అప్పుడు ఇచ్చింది 10 తులాల బంగారం అయితే 4 తులాలకే డబ్బులు ఇచ్చావని మిగిలిన డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారట. ఇందుకు చిన్న గౌసుల్లా ఆ రోజు మీరు ఇచ్చింది 4 తులాలని, అందుకు సంబంధించిన డబ్బు కూడా పూర్తిగా ఇచ్చేశానని వాళ్ళకి చెప్పారట. ఈ క్రమంలో జిలాన్ మరోసారి పరారయ్యాడట. అయితే రఫీ పూలహజీలకు ఉన్న పోలీసు పరిచయాల మూలంగా హెడ్ కానిస్టేబుల్ రెహమాన్తో కలిసి రోజు జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళి బెదిరింపులకు దిగుతూ వచ్చారట. ఇష్టరైతం తిరుగుతుంటే చిన్నగౌసులో మనస్తాపానికి గురయ్యాడట. హెడ్ కానిస్టేబుల్తో పని కాకపోవడంతో వాళ్ళు పట్టణ ఎస్ఐ గౌసు భాష దగ్గర పంచాయతీ పెట్టారట. చిన్నగౌసులను ఎస్ఐ స్టేషన్కి పిలిపించి విచారిస్తే వాళ్ళు ఇచ్చింది 4 తులాలే అని స్పష్టం చేశారు. దీంతో బయటికి వెళ్ళి మాట్లాడుకోమని ఎస్ఐ వాళ్ళిద్దరిని పంపించేశారట. అయితే రఫీ పూలహాజీ స్టేషన్ ఆవరణలోనే పోలీసు అధికారుల బలం చూపుతూ బెదిరించడంతో భయపడిపోయిన చిన్నగౌసుల్లా వాళ్ళ ముందే వెంట తెచ్చుకున్న సైనైడ్ తాగేశాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. ముస్లింలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకుని బంగారు వ్యాపారి ఆత్మహత్యకు కారణమైన హెడ్ కానిస్టేబుల్ రెహమాన్, పూలహాజీ, రఫీల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది అయితే అందరూ ముస్లింలే, ఇక్కడ వ్యాపారస్తులు ముస్లింలే, పోలీసులు ముస్లింలే, ఎస్ఐ ముస్లిమే, బాధితుడు ముస్లిమే కాబట్టి బతికిపోయింది. లేకపోతే ఇది ఎట్లాంటి ఇష్యూస్కి వెళ్ళి ఉండేది.